మొసలి చేపల స్నేహం. ఒక పెద్ద చెరువులో ముసలి ఉండేది. పేరు మున్నా. మున్నాకు చాలా గర్వంగా ఉండేది. అతనే తెలివైనవాడు అని అనుకుంటూ ఉండేవాడు. కానీ ఒక చిన్న సమస్య. అతనికి ఆ చెరువులో ఉండే చేపలంటే చాలా ఇష్టం. ఒకరోజు మున్నా చెరువు ఒడ్డున పడుకొని చేపలను చూస్తూ, అబ్బా, ఈ చేపలు ఎంత బాగున్నాయో, ఒక్కొక్కటి పట్టుకొని తింటే ఎంత బాగుంటుంది అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. అది విన్న ఒక చిన్న చేప పేరు చింటూ దగ్గరికి వచ్చి, ముసలన్నా, నన్ను తినొద్దు, నేను చాలా చిన్నవాడిని, నన్ను తింటే నీకు ఇంకా ఆకలి పెరుగుతుంది తెలుసా అని అన్నాడు. ఆ ముసలి మొన్న ఆశ్చర్యపోయాడు. అవునా, అయితే నేనేం చేయాలి అని అన్నాడు. ఆ చిన్న చేప చింటూ, నువ్వు నాకు ఫ్రెండ్ అయితే ప్రతిరోజు నీకు మంచి ఐడియా ఇస్తాను అని చెప్పాడు. ముసలి మున్న ఇలా అన్నాడు, ఓకే, కానీ ఫ్రెండ్షిప్లో ఒక రూల్ ఉంది. నువ్వు నా దగ్గరికి రావాలి, కానీ నేను నీ తినకూడదు, అంతే కదా అన్నాడు. చింటూ నవ్వుతూ, అదేంటన్నా, నువ్వు తినకపోవడం నీ బాధ్యత, నేను నీ దగ్గరికి రావడం అది నా ధైర్యం అని చెప్పి చింటూ నవ్వుతూ చెప్పేది. అప్పుడు ఆ రోజు నుంచి చింటూ ముసలి ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఒకరోజు మున్న చెరువులో చేపలన్నింటినీ ఒకచోట చేరి ఆడుకుంటుండగా చూశాడు. అతని మనసులో మళ్ళీ అదే ఆలోచన, ఈరోజు వీళ్ళందరినీ ఒకేసారి పట్టుకొని తినేయాలి అని అనుకున్నాడు. అతను నెమ్మదిగా నీటిలోకి వెళ్ళి నోరు పెద్దగా తెరిచాడు. అది చూసిన చింటూ వెంటనే కేకలేసి, అయ్యో మున్నా, నువ్వు తప్పు చేస్తున్నావు, నీ నోరు ఎందుకు అంత పెద్దగా తెరిచావు? అంటే నువ్వు మాట మీద నిలబడట్లేదు, నువ్వు చేపల్ని తినేద్దామనుకుంటున్నావు కదూ అని చెప్పింది. మున్న వెంటనే అబద్ధం చెప్పాడు. లేదు, నేను ఈ పళ్ళు నొప్పిగా ఉన్నాయా లేదా అని చెప్పి ఒక యోగాసనం చేస్తున్నాను అన్నా. ఏంటి, నువ్వు నోరు తెరిచి చేపలు తినడానికి వచ్చి యోగా అంటున్నావా అంటూ చింటూ చేప నవ్వడం మొదలుపెట్టింది. నోరు తెరవడం అనేది ఒక యోగానా? ఎందుకు ఇలా అబద్ధం చెప్తున్నావు అని చెప్పి మిగతా చేపలన్నీ నవ్వులాటగా ముసలి వైపు చూశాయి. ముసలి తడబడుతూ, కాదు, ఇది ఓ కొత్తగా యోగాసనం చేస్తున్నాను అని చెప్పి తను నవ్వుకున్నాడు. అలా చేపలన్నీ నవ్వుకుంటూ ముసలి చేసిన ఆ తప్పుని సరిదిద్దుకుంటున్నాడని చెప్పి తెలిసి అన్నీ నవ్వుకున్నాయి. ఆ రోజు సాయంత్రం చింటూ అనే చేప మున్నాతో ఇలా అంటున్నాడు, మున్నా, నువ్వు మనల్ని తినాలని అనుకుంటే మేము నీకు దూరంగానే ఉంటాం, కానీ నువ్వు నిజంగా స్నేహం చేస్తే మేమంతా ఇట్లనే ఉంటాం, సరదాగా ఆడుతాం, సరదాగా నవ్విస్తాం అని చెప్పింది. మున్న కొద్దిసేపు ఆలోచించి తలదించుకొని, సరే, నిజమే చింటూ, ఆకలి కోసం స్నేహాన్ని కోల్పోవడం మంచిది కాదు అని చెప్పాడు. ఆ రోజు నుంచి మున్న చేపలను తినడం మానేశాడు. చేపలు కూడా ప్రతిరోజు అతనితో ఆటలాడుతూ సరదాగా కాలం గడుపుతున్నాయి. కానీ ఒక చిన్న సమస్య మాత్రం ఉంది. మున్న చేపలను చూసినప్పుడల్లా ఒక్క చేపనైనా తినేద్దాం అంటూ చూస్తూ ఉంటాడు. వెంటనే చేపలన్నీ దగ్గరకు వచ్చి, ఏ నువ్వు మళ్ళీ నోరు తెరుస్తున్నావు అంటే, లేదు, నేను ఈ కొత్త యోగా చేస్తున్నాను. అప్పుడు ముసలి, అయ్యో, గుర్తొస్తుంది అంటూ కళ్ళు మూసుకునేవారు. దీన్ని బట్టి అర్థమైన నీతి ఏమిటంటే, పిల్లలు, నిజమైన స్నేహం అంటే అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించుకోవడం కాదు, స్నేహాన్ని గౌరవించాలి. స్నేహితులను, వారి ప్రాణాలను, వారి మనోభావాలను మనం ఎప్పుడూ కాపాడుకుంటూ రావాలి. తెలివైన వాడు బలంతో గెలవాలి, మంచి మనసుతో గెలవాలి అని చెప్పి ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. ఓకే పిల్లలు, మరొక చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు ద స్పారో టీవీ. టేక్ కేర్. బాయ్.